మరి నా వ్యాపారం ఇలా ఉంటుందా ఉండదా, నా ఆరోగ్యం ఇలా ఉంటుందా ఉండదా, మరి ఇంకా భయాలు, నా వివాహం పలానా వాళ్ళతో అవుతుందా కాదా అని రకరకాల భయాలు ఎన్నో ఎన్నో మనిషిని ఏం చేస్తూ ఉంటాయి, నేను దాన్ని వర్ణించలేను. చిన్న పిల్లలని, పెద్ద పిల్లలని, వృద్ధులని, అందరినీ రకరకాలైన భయాలు వేధిస్తూ ఉన్నది. నా లైఫ్ ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నేను ఇలా ఉంటా అని నిజంగా చాలామందికి మరి ఆ భయాలు వేధిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ కనుక మీకు అలాంటి ఏ భయాలైనా వేధిస్తూ ఉంటే దయచేసి మీరు భయపడకండి. ఆమేన్. నేను ఒక వాగ్దానంతో మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. నేను అనుకుంటా ఉన్నా 40 ఏషియా ప్రవచన గ్రంథం 41:10 కరెక్టే పాప చదువు. ఓకే, మనం ఏషియా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంని మనము అందరం చూద్దాం. ఓకేనా? మీకు ఎలాంటి ఒక భయాలున్నా దేవుడు మనకిచ్చే ఆదరణ మనకి ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు చదువుదాం. ఓకే పాప చదువు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీవు నా దాసుడవు, మీ గురించి నాకు తెలుసు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పుకుంటూ ఏమంటా ఉన్నాడంటే, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను ఏం చేస్తానండి, బలపడతాను. మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఒకసారి మనం ఆ వచనాన్ని అందరూ కూడా. ఓకేనా? ఇది దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక మాటలు. మనం ఏదైతే దేవుని వాక్యం చదువుతా ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. కాబట్టి మీకు ఎలాంటి ఒక భయాలు మిమ్మల్ని వేధిస్తున్నా, అది ఆరోగ్య సంబంధం కానీ, సంబంధాలది కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకా ఎలాంటి ఒక భయాలు మిమ్మల్ని వేధిస్తున్నా దేవుడు మీతో చెప్తున్న మాటలు మళ్ళీ చేద్దాం. ఓకే బాబా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఫస్ట్ ఏమంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడ, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడని నేనే, నీతి అను దక్షిణ హస్తంతో నేను నిన్నేం చేస్తానండి, ఆదుకొందును అంటా ఉన్నాడు. సో ఫస్ట్ మనకి భయం ఎందుకు కలుగుతుంది, ఈ భయాలు ఎందుకు వచ్చినాయి? నిజంగా ఎన్ని భయాలు మనుషులను వేధిస్తూ ఉన్నాయో తెలుసా? ఈ పిల్లలు ఏమైపోతారో అసలు చూడడా వీడు, ఎట్లెట్లనో ఉన్నది స్టోరీ, ఏమైపోతున్నదని ఎంతమంది భయపడతా ఉన్నారో తెలుసానండి. రకరకాల భయాలు, భయంకరమైన భయాలు. ఆ భయంతో పిచ్చిలేస్తున్నది. ఇంకా చాలామందికి పిచ్చి, నిజంగానే లిటరల్గా అట్లా పిచ్చి వచ్చేసి పిచ్చిగా చేస్తున్నారు ఈ భయాలు. వాళ్ళు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఇంట్లో సమాధానం, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు.
ఇంకా ఇంటి వాళ్ళని అందరినీ వేధిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. ఎందుకంటే లోపట ఆ భయము వారిని తినేస్తూ ఉంది. ఆ సంబంధాలన్నీ పాడు చేసుకుంటా ఉన్నారు. వారిని ప్రేమించే వారితో ఆ బంధాలను తెంచేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ భయం అట్లున్నది. అరే ఏమవుతుంది 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 అని. యాక్చువల్గా ఈ భయం ఎందుకు వస్తున్నది మనకి? దేవుడైతే భయపడకమన్నాడు. ఓకేనా? మనం కొన్నిసార్లు ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని లేని భయాలను కొనుక్కొచ్చుకుంటాం. ఈ భయాలకు కారణం ఏంది? ఎందుకు వస్తున్నది ఈ భయం? ఎందుకు భయపడతా ఉన్నాము? దానికి కారణం ఏంది? నిజంగా ఈ భయాలకన్నిటికీ కారణం ఏంది అంటే దేవునికి భయపడతలేరు. ఎవరికి భయపడతలేరు? దేవునికి భయపడతలేరు. కానీ చాలామంది భక్తి ఎట్లున్నదంటే దేవుని కంటే ఎక్కువ సాతానికి భయపడతారు. సాతానుడు ఏం చేస్తాడో అని వాళ్ళ ఇంట్లో ఇంతకేమన్నా కాగానే 7 దినాలు ఉపాసం ఉండమని ఉంటారు. ఎవరికి భయపడుతున్నారు? సాతానునికి ఎక్కువ భయపడుతున్నారు. కానీ నువ్వు భయపడవలసింది ఎవరికి? దేవునికి భయపడాలి. ఆమేన్. ఎందుకు ఈ భయాలు ఉన్నాయి అంటే దేవుని భయం లేదు. వారు సంతోషంగా ఉన్న దినాలలో దేవుణ్ణి కొలవట్లేదు, దేవునికి భయపడట్లేదు, దేవుని యందు భయభక్తులు లేదు. దేవుడు చెప్పినట్టు వినట్లేదు. వారి ఇష్టానుసారంగా తమ ఐడియాస్ ప్రకారం, ఆలోచనల ప్రకారం జీవించుకుంటూ వారు ఇదే సర్వం అనుకొని అలా జీవించుకొని ఇలాంటి భయాలను కొని తెచ్చుకున్నారు. నిజంగా దేవునికి ఎప్పుడైతే భయపడతామో, దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో అలాంటి భయాలు ఏవి కూడా కలగవు. ఆమేన్. నిజంగా కలగవు. మీరు అనుకోవద్దు నాకు ఇలాంటి కష్ట నష్టాలు జరగలే నేను ఇక్కడే ఉంటున్నాను. నో 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 నో, అన్నీ సంభవించినాయి. కొన్ని మీకంటే ఎక్కువనే జరిగి ఉండొచ్చు. కానీ వాటి అన్నిట్లో నుండి దేవుడు నన్ను విడిపించాడు. మనం భయపడను. ఒకవేళ కనుక మనం దేవునికి భయపడితే మనం దేనికి భయపడే అవసరం లేదు. ఈ భయాలన్నిటికీ కారణము మనం దేవునికి భయపడకపోవడమే. మనం కొన్ని వచనాలు ముందు చద్దామండి. మీరు ఇవన్నీ కూడా కొంచెం సీరియస్గా చదవండి. ఓకేనా? ఈ వచనాలను ఏం చేయాలి? మీరు బోర్ కొట్టినా కానీ చదవాలి, నిద్ర వచ్చినా కానీ చదవాలి. ఓకేనా? సో మనం జాగ్రత్తగా మనము మరి ఈ వచనాలను చద్దాం. సో మనము సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనాన్ని చద్దాం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఎవరు బ్రతుకుతారు ఇలా అపాయం లేకుండా? తృప్తుడై దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎందుకు వేరే భయాలు ఉన్నాయంటే మనుషులకు దేవుని యందు భయభక్తులు లేవు, దేవునికి భయపడట్లేదు, భక్తి చేయట్లేదు. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు నానా విధములైన లోకాశలలో మునిగిపోయి అలా అవే సర్వం అనుకుంటూ అలా తిరుగుకుంటూ జీవితం అంతా పాడు చేసుకుంటా ఉన్నారు. నిజంగా ఎంతోమంది అరే మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి, ప్రార్థనకు రండి అంటే దానికంటే ఎక్కువ ఈ లోక సంబంధమైన వాటిలలో ఇరికిపోయి అదే సర్వం అనుకుంటూ అలా ఉన్నారు.
కానీ ఇప్పుడు అవి ఏం తెచ్చిపెట్టినాయి? భయం. గట్టిగా చెప్పండి, ఏం తెచ్చిపెట్టినాయి? భయాలు. అవి ప్రాణం తీస్తున్నాయి. పేరుకి సంతోషంగా ఉన్నారు, అలాగ అనిపిస్తున్నారు, తింటున్నారు. లేక కానీ వాస్తవానికి 24 గంటలు దడలో ఉన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎప్పుడు ప్రాణం పోతుందా, ఎప్పుడు నా భర్త పోతారా, భార్య ఉంటుందా, ఆస్తి ఉంటుందా, అతుంటుందా, కోడళ్ళు ఉంటుందా, పిల్లలు ఉంటారా, పోతారా, ఇన్ని కష్టపడి పెంచినా ఇప్పుడు ఏం నా ఎంతో ముసలాళ్ళని చూస్తున్నా నేను. ఇన్ని ఇలా వేసి పెంచితే నన్ను ఇలా వదిలేసిపోయింది. ఇవాళ కూడా సాక్ష్యం చెప్తుండే కదా, ఆ తల్లిగారే చెప్తా ఉండే కదా, కొడుకుల్ని పుట్టినప్పుడు ఏమనిపిస్తుంది, ఓ సర్వమని లడ్డులు వంచేస్తూ ఉంటారు. పంచుతారా? పంచరా? హైదరాబాద్లోనే పంచుతారా? ఈడ కూడా పంచుతారా? ఏం చేస్తాడంటే, ఓ కొడుకు పుట్టాడు కదా, ఇంకేమున్నది, ఓ ఇక సంబరమే సంబరం. 3 కొడుకులు ఉండేనంట అమ్మగారికి, లేరు మరి, 2. ఎందుకు? దేవుని కంటే ఎక్కువ కొడుకు మీద నమ్మకం. అవునా కదా? తప్పు చెప్తున్నానా? చెప్పండి గట్టిగా. నాకు 2 పిల్లలు. అసలు సేవకి సమర్పించుకున్నా కాబట్టి జర వద్దనుకున్నా. కానీ తల్లిదండ్రులు అత్త మామలు ఊకుంటారా ఏంది పిల్లలు లేకపోతే? పిల్లలు లేరు ఓకే కన్నా. కానీ దేవుడు 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. 2 ఆడపిల్లల్ని ఇచ్చిన తర్వాత నేనన్నా ఆపరేషన్ చేయండి అన్న. ఆపరేషన్ అట్లయితుంది, మగపిల్ల ఆడలేంది అని నేనన్నా పరిచర్య చేయాలనుకున్నా. మగపిల్లలు లేకుంటే ఎట్లా? అరే దేవుడు ఉంటాడనే కదా పరిచర్య చేయాలనుకున్నా నేను. అప్పుడు ఆ డాక్టర్ అమ్మ ఇగో ఆలోచించుకున్నావా నువ్వు? నేనన్నా అన్నిచ్చించుకున్నా, ముందుగా ఆపరేషన్ చేయి అని చెప్పిన. చూడు మళ్ళీ ఆలోచించుకో, మళ్ళీ రాదు అని. నేనన్నా పిల్లల మీద ఆధారపడి పిల్లలు నాకు సంతోషం కాదు, దేవుడు నాకు సంతోషం ఇస్తాడు. ఆమేన్. నేను దేవునికి భయపడతా ఉన్నా. ఆడపిల్లలు పుట్టినరని నేనేం భయపడతలేను. దేవుడు నాకు సంతోషం ఇచ్చేవాడు. మగపిల్లలు పుడతారు, సంతోషం ఇచ్చేస్తాడు, ఏదో బిల్డింగ్ కడతాడు, నేను ప్లేన్లలో పోతానని నాకు ఆలోచన లేవు. ముందుగా కటింగ్ చేసేయాలి. ఇట్లనే అన్న. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా చిత్రానికి? అందరూ ఆడవాళ్ళు వచ్చి అడ్వైజ్ ఇస్తున్నారు. అమ్మ నాకు లేని బాధ మీకెందుకుందమ్మా? మీరు ఆడవాళ్ళు కాదా, బతుకుతలేరా? నర్సు వస్తుంది, ఆయా వస్తుంది, డాక్టర్ వస్తుంది లోపటి నుంచి వచ్చి ఫైనలా అంటారు. ఫైనల్ అమ్మా అంటే ఎందుకు చెప్తున్నా? ఆ పుట్టినప్పుడు సంబరం, ఓ మగ పిల్లవాడు పుట్టాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా, నీ కొడుకుని ఆశ్రయిస్తున్నావా? కొడుకుని ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించకుండా కొడుకే సర్వం అనుకుంటే కొడుకు పోతాడు, ఒక దినం పోతాడా పోడా? నేనేమని అంటున్నాను. గారావంగా పెంచుతారు. అమ్మ ఇంకా నేను చూస్తా ఉన్నా, కొంచెం అన్నం ఎక్కువ పెడతాడు, మగపిల్లాడు ఎక్కువ పెట్టండి అంట, ఎక్కువ పెట్టి పెంచుతారు, ఎక్కువ కొడుతున్నాడు. సో పాయింట్ ఏంది మనం నేర్చుకోవాల్సింది? మీ పిల్లలే అందో, భార్య అందో, భర్త అందో, భర్త సంపాదన అందో నమ్మకం ఉందా నీకు? దేవుని అందు నమ్మకం ఉందా? అలా చాలామందికి లేదు. ఉండాలి అలా, కానీ అలా లేదు. లేకుంటే ఏం చేస్తూ ఉన్నారు? వీటిని అన్నిటినీ వాళ్ళ ఉద్యోగాల్ని, వాళ్ళ ఇండ్లను, వాళ్ళ ఆస్తులను, పిల్లలని, బలగాలని నమ్ముకుంటా ఉన్నారు. అవి ఒక దినం విడిచిపెట్టి పోతాయి. కాబట్టి భయానికి కారణం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువ వస్తువులని, ఇండ్లని, పిల్లల్ని ప్రేమించుట. కాబట్టి అవి ఏమైపోతాయో, వారు ఏమైపోతారు అన్న భయాలు ఉన్నాయి. కానీ నువ్వు మీ భార్య కన్నా, భర్త కన్నా, పిల్లల కన్నా, ఆస్తుల కన్నా, నీ జ్ఞానం పైన, ఉద్యోగం పైన, దేనికైనా పైన నువ్వు ఎక్కువ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు నీకు భయం కలగదు. ఎందుకంటే నువ్వు దేవుని కంటే ఎక్కువ ఉద్యోగం మీదనో,
ఆస్తుల మీదనో, భార్య మీదనో, భర్త మీదనో, నీ ఆరోగ్యం మీదనో నువ్వు ఆధారపడతా ఉన్నావు కాబట్టి అవి పోతాయి అన్న భయాలు కలుగుతున్నాయి. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వేం కలిగి ఉంటావు? తృప్తి కలిగి. మళ్ళీ ఇంకొకసారి చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై ఆ అపాయం లేకుండా బ్రతుకును. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. జీవ సాధనం అండి, జీవం ఉంది. సో దేవుని సేవకునిగా నాకు 62 ఏండ్లు వచ్చినాయి. దాదాపు 33 ఏండ్ల నుంచి పరిచర్య చేస్తున్నా. ఎన్నో కుటుంబాలు చూసిన. కానీ నా దేవుడు నన్ను ఆ దినం నుండి ఈ దినం వరకు నిజంగా తృప్తిగా పెట్టాడు. నాకు నిజంగా భయం లేదు. దేవుడు చూసుకుంటాడు, నిజంగా చూసుకుంటా ఉన్నాడు. మీరు కూడా ఇప్పటికీ నిజంగా మీరు భయం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు మీరు ముందు ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో అని చింతించకండి. మొదట ఏం చేయండి? దేవుని రాజ్యము, ఆయన నీతిని వెతకండి. ఆమేన్. ముందుగా దేవునికి మీ జీవితం సమర్పించుకోండి. అన్ని చక్క చేస్తాడు, అన్ని బాగు చేస్తాడు. కాబట్టి మనం దేవునికి భయపడదాం. అలాగనే 14వ అధ్యాయము 27వ వచనంని మనం చద్దాం. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించున్నట. ఆమేన్. ఎంత చక్కగా ఉన్నారు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం పుట్టించును? బహుధైర్యం పుట్టించును. నిజంగా బహుధైర్యం పుట్టించును. ఎందుకు లేదా ధైర్యం? యెహోవా యందు భయభక్తులు లేదు. నాకు ఒక ఎల్ఐసి ఫ్రెండ్ ఉన్నాడు, ఇన్సూరెన్స్ చేస్తాడు కదా. ఆయన ఉన్నాడు, అరే ఇన్సూరెన్స్ చేసుకో, ఎప్పుడైనా అపాయం వస్తుంది, మళ్ళీ నీకు సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు. నేను ఏదో చేసుకుంటే తప్పేం కాదు, కానీ నేను చేసుకోలే. కానీ నిజంగా అలాంటి బాధ వచ్చినప్పుడు దేవుడు అలాంటి బాధల్లో నుండి కూడా విడిపించాడు. డబ్బులు చేయండి దేవుడు నా జీవితంలో చేస్తాడు. డబ్బునుంటే ఎక్కువ నష్టం కలుగుతుండే నాకు, కానీ డబ్బు లేనందుకు దేవుడు అద్భుతం చేశాడు. లేకపోతే డబ్బును నమ్ముకుంటుంది. సో మీరు కూడా బహుధైర్యం కలిగి ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడేడా ఉంటాడండి? బహుధైర్యం కలిగి ఉంటాడు. చదువు పాప. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. సో మీరు దేనికి భయపడకండి. మీ భయం పోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. సో అన్ని భయాలు కలగడానికి కారణం ఏంది అని చూస్తూ ఉన్నానంటే, దేవుని కంటే ఎక్కువ మనం వస్తువులని, డబ్బుని, పిల్లల్ని, బల్గంని ప్రేమిస్తూ ఉన్నాం. ప్రేమిస్తూ ఉంటే అవి పోయినప్పుడు ఏమవుతాయి? భయము కలుగుతుంది. కానీ దేవుణ్ణి ప్రేమించామనుకోండి, అనుకుందాం దేవుణ్ణి ప్రేమించాం, ఏమైతే దేవుణ్ణి ప్రేమిస్తే? దేవుడైతే ఎక్కడ పోడు, ఎక్కడన్నా పోతాడా? ఏ కష్టంలోనైనా, ఏ నష్టంలోనైనా, ఏ అవమానంలోనైనా, ఏ నిందలోనైనా మనకు తోడుగా ఉంటాడు. విడిచిపోయేవారు ఎవరు?
మనుషులే. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటారు. కాబట్టి చాలామంది భయమే కాదు, శాపగ్రస్తులు కూడా కావడానికి కారణం ఏంది అని అంటే ఈ మనుషులను నమ్ముకుంటారు. మీకు తెలుసా, మనం ఇప్పుడు యెరెమీయా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చేద్దాం. 17:5 ఒకసారి చూస్తాం. అదే వచనం కదా పాప, 17:5 యెరెమీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ నరులని ఆశ్రయించి ఆ శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును ఆ యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. చూడండి, ఎవరిని నమ్ముకుంటున్నాం మనం అంటే శరీరులు. ఎవరు? మనుషులే. దేవుణ్ణి ఆశ్రయించుకోనకుండా, దేవుని యందు భయభక్తులు కలగకుండా మనం మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం. వారు కేవలం భయమే కాదు, అట్లా ఎక్కువ ఇంకా నువ్వు ఆశ్రయిస్తే ఏమైపోతావు? శాపగ్రస్తుడే. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎవరైనాను నన్ను వెంబడించగొడితే భార్యనైనా, పిల్లలనైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, భూములనైనా, తన ప్రాణాన్ని సైతం ద్వేషించకపోతే నావాడు కాడు. నిజంగా అది ఏదో మనకి అయ్యా ఏంది ఇట్లా చెప్తున్నట్టుంటుంది. లేనైనా అవన్నీ ఏవి పనిచేయవు నీకు. భూములు కానీ, ఇండ్లు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, భార్య అన్నీ ఒక దినం విడిచిపెట్టి పోయేస్తుంది. ఆ భయాలు విపరీతంగా ఉంటుంది. అదే నువ్వు నన్ను ప్రేమించినవా అంటే యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, నీకేమిస్తా అన్నాడు? నిత్య జీవం ఇస్తా అన్నాడు, పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు. సో ఈ భయానికి కారణం ఏంటంటే దేవుని కంటే ఎక్కువ మనము ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి పోతున్నాయి అంటే మనకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఇప్పుడు మనం ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. మనం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాల వరకు చద్దాం. మనం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18వ వచనముల వరకు 19 వరకు అట్లా చద్దాం. ఓకే. ఎరిగిన వారమై దానిని నమ్ముకొని, నిజంగా చాలామంది అలా నమ్ముకొని లేరు. దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను ఎరిగిన వారమై మనం దాన్ని ఏం చేస్తూ ఉండాలంట? ఏది మళ్ళీ చెప్పండి. దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను ఎరగాలి. ముందు దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ ఎంత తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుణ్ణి మనకు పంపించాడు, త్యాగం చేశాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే నేను దాన్ని వర్ణించలేను. నిజంగా మనం చేసే పిచ్చి పనులకి నిజంగా దేవుడు త్వరగా కోప్పడాలి. వేస్ట్ ఫెలో ఉన్నామని వెళ్ళగొట్టేసేయాలి కదా. మనం అందరం అయితే తప్పిపోయిన కుమారుని కేసులే కదా. ఎవరైనా పెద్ద కుమారులు ఉన్నారా ఇక్కడ? దేవుడు ఏం చేయాలి? యాక్చువల్గా వేస్ట్ ఫెలో ఉన్నావు చల్ పో అనాలి. కానీ దేవునికి ఎంత ప్రేమ మన పట్ల. మనం ఆయన సన్నిధికి వస్తే ఏం చేస్తాడు? ఆయన మనల్ని చేర్చుకొని కౌగలించుకొని వాక్యం చేత ఉదక స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు ధరించి ఉంగరం పెట్టి విందు చేస్తాడు. ఆమేన్. ఆ ప్రేమ దేవునిది మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ, అన్ని ప్రేమలు పాట పాడినాం కదా, అన్ని ప్రేమలు వాడిపోవాల్సిందే, ఆరిపోవాల్సిందే.
ఆరిపోతే కూడా బాగుండు, కసి తీసుకొని ఆరిపోతున్నాయి అవి. నిన్ను చంపిసేస్తానేని అంటాడు కదా, నిన్ను జైలుకి పంపించేదాకా నేను వదిలిపెట్టా అంటాడు. ఈమె నన్ను ఇట్లా చేస్తా, ముందుగాల బాగానే చేసుకుంటారు కదా. సో దేవునికి భయపడండి, దేవుని ప్రేమను తెలుసుకోండి. నిజంగా దేవుడు మనల్ని అంతగా ప్రేమ, మనల్ని విడువడు ఎడబాయాడు. తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరవను, విడువను, ఎడబాయాడు. నిజం, 100%. దానికి నేను సాక్షిని కాబట్టి నేను చెప్తా ఉన్నా, చూస్తా ఉన్నా లైఫ్ని. సో మీరు కూడా దేవుని ప్రేమను తెలుసుకోండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. మీకు దిగులు పడకండి, నేను మీకు సహాయం చేస్తా, తోడుగా ఉన్నా. మనం దేనికి భయపడే అవసరం లేదు, కాకపోతే ఆ దేవుణ్ణి ప్రేమించట్లేదు, ఆ దేవునికి భయపడట్లేదు. చదువు పాప, కంటిన్యూ. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ యందు నిల్చున్నవాడు దేవుని యందు నిల్చున్నాడు, దేవుడు వాని యందు నిల్చున్నాడు. చేయబడి ఉన్నది. ప్రేమలో ఏముండదండి? భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ ఏమి వెళ్ళగొట్టిన. అంతేకాదు, మరి భయము దండనతో కూడినది అంటాడు. నువ్వు భయపడకు, అది ఏం సంభవించినా భయపడకు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా భయపడకు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు. పరిపూర్ణమైన ప్రేమ ఏం వెళ్ళగొట్టును? భయమును వెళ్ళగొట్టును. సో నీ భయం పోవాలంటే దానికి రెమెడీ ఏంది? దానికి పరిష్కారం ఏంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వాళ్ళని, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువులను ప్రేమించు. నీకు ఎలాంటి భయం అవసరం? ప్రేమలో పరిపూర్ణం కావాలి. సో ఎలాంటి భయాలున్నా కానీ మనం ఎవ్వరం భయపడే అవసరమే లేదు. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి భయపడాలి. మీ సమస్యలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. మనుషులు భయపడేటివి చాలా మట్టుకు ఏవి కూడా వారికి సంభవించడు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, 100% ప్రేమామయుడు. మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, నా గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకు భయపడదాం, ఆయనని ప్రేమిస్తాం. దేనికంటే లోకంలో ఉన్న వాటికంటే మనం దేవుణ్ణి ఏం చేద్దాం? ప్రేమించాం. మనం లోకంనైనాను, లోకంలో ఉన్న వాటినైనాను ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఎందుకు ఆ భయాలు వస్తున్నాయి? లోకంని ప్రేమిస్తున్నాము, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి మనకేమవుతున్నది? భయం అవుతుంది. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునికి భయపడితే తృప్తి కలిగి బహుధైర్యం గలవాడై ఉంటాడు. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి ఎవరైనా ఒక్కరు మరి ప్రార్థన చేయండి. దాని తర్వాత పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం.